ధర్మం చెయ్యండమ్మా. బాబు, ధర్మం చెయ్యండి. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు, ధర్మం చెయ్యండి. ఆ ఏంట్రా మా అల్లుళ్ళు ఈ స్టేజ్కొచ్చేసారు. ఇంత బతుకు బతికి అడక్క తింటున్నారు. ఒరే రాముడు, మేం డబ్బులు అడుక్కోవట్లేదు. ప్రేక్షకుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుక్కుంటున్నాం. ఎందుకంటే వాళ్లే మా అండదండ కాబట్టి. కరెక్టేరా. ధర్మం చేయండి బాబు. లైకులు షేర్లు కూడా ధర్మం చేయండి, మామూలుగా ఉండదు. సబ్స్క్రైబర్స్ బటన్ ని ధర్మం చేసి కిందున్న గంటని కొట్టండి. మా వీడియోస్ రూపంలో మీకు పుణ్యం వస్తూనే ఉంటుంది. మామా, పాము! నాకు భయమేస్తుందిరమ్మో. వామ్మో! ఇదేంటి కలనా? ఫోటోషూట్కెళ్ళాం, వస్తూ చీకటి పడింది, మాట్లాడుకుంటూ ఇంటికొచ్చేసాం. కానీ పాము కాటేసినట్టు అదంతా కల అన్నమాట. మామా, మామా! లేచాడు పనికిమాలినదేవ. ఏంట్రా? మామా, నాకేం అర్థం కావట్లేదు మామా. నీకేమైనా అర్థమైతే ఆశ్చర్యపడాలి, కానీ అర్థం కాకపోతే ఎందుకు పడాలిరా పనికిమాలినదేవా? మామా, చెప్పేది పూర్తిగా వినడం నేర్చుకో. ఇలా తొందరపడే పెళ్ళవడంలో లేట్ అయిపోయావు. ఒరే అల్లుడు, మాటి మాటికి నా పెళ్లి ప్రస్తావన తెస్తే పీక పిసికి చంపేస్తా. ఏమనుకుంటున్నావు? ఏదో చెప్తున్నావు, చెప్పు ముందు. మామా, నిన్న ఫోటోషూట్ కి వెళ్లి చీకటి పడగానే ఇంటికొచ్చేసాం కదా. మరి ఇంటికి కాకుండా ఎక్కడికెళ్ళాం? వచ్చేసాం కదా. కానీ మేము ఇంటికి రానట్టు మధ్యలో ఒక పాము వచ్చి మనందరినీ కాటేసినట్టు కలొచ్చింది మామా. ఒరే అల్లుడు, ఈ పాము చైతేంట్రా నీది? ఏంటో మామా, అర్థం కావట్లేదు. మాటి మాటికి కల్లోకొస్తుంది. కల్లో పాపలు రావాల్సిన వయసులో ఈ పాములేంట్రా సన్నాసి? జీవితం అంతేరమ్మా, కెమెరాలో రీల్ లాంటిది. సరైన టైంలో ఫోటో తీయాలన్నప్పుడే ఫుల్ అయిపోతుంది. ఒరే కాశీ, నువ్వు చెప్పిన దానికి ఇక్కడ జరుగుతున్న దానికి ఏదైనా సింక్ ఉందేంట్రా? సింకు కోసం చెప్పలేదురమ్మా, చెప్పాలనిపించి చెప్పా. ఈడెబ్బా ఈడొకడు. సర్లేరే అల్లుడు, నాకింట్లో చాలా పనులున్నాయి, అవి చేసుకోనివ్వు. అనవసరంగా నా టైం వేస్ట్ చెయ్యకు. ఎల్లే. సర్లే, ఈ కల్లో పాము కాన్సెప్ట్ ఏంటో. బాబు గారు, నిన్న అమావాస్యకి ఊళ్ళో ఇంకొకడు పాము కాటికి చనిపోయాడంట బాబు. ఏమంటున్నావురా కుంటోడా? ఎక్కడ సచ్చాడురా? ఇంకెక్కడండి బాబు, ఆ షిట్టడవిలో. ఇది మరీ భయంకరంగా ఉందిరా ఇంటుంటే. కరెస్ట్రా, కాకరసేసింది సత్యం. మొన్న పోయిన అమావాస్యకి శేఖర్ గాడు కాకుండా ఇంకొకడు కూడా చచ్చాడంటరా ఎర్రసీను. అదేటనియా, అదేదో తీర్థయాత్రకి వెళ్ళినట్టు ఒక్కొక్కడు అలా వెళ్ళిపోతున్నాడు ప్రతి అమావాస్యకి. అవునవునరా, ఆ చిట్టడివితో జాగ్రత్తగా ఉండాలి. రోజు రోజుకి దారుణంగా మారుతుంది పరిస్థితి. చిట్టడితో మాత్రమే కాదనియా, అడవిలో ఉన్న పాముతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే ముగ్గురిని మింగేసింది. కరెస్ట్ అండి బాబు గారు. పైగా వాళ్ళంతా ఆత్మలయ్యి అడవి చుట్టే తిరుగుతున్నారు. ఒరే కుంటోడా, అది నీకు తాగిన మత్తులో అలా అనిపించిందిలేరా నీకు? ఆత్మలు అరటికాయ తొక్కలేంట్రా ఇంకా ఈ కాలంలో. బాబు గారు, నేను అన్ని కల్లారా చూశాను, మాట్లాడాను. కానీ మీరు నమ్మరు. ఏదో ఒక రోజు మీకు కనపడితే గాని మీకు తెలిసొస్తుంది. సర్లేరా, కలిస్తే నేను నీలా నీళ్లు నమ్ముకోను. ఆడి కష్ట సుఖాలు, పద్ధతులు, పరిస్థితులు కనుక్కుంటాను. అప్పుడు మీ పరిస్థితి ఏంటో కూడా నేను చూస్తాను. సర్లేరా, కనిపిస్తే చూద్దాంలే, ఎల్లు. మామ, బుర్రలో పురుగు తిరిగినట్టు ప్రతిసారి కల్లో ఈ పాము రావడం ఏంటో మామా, టార్చర్ అయిపోయింది. పైగా అమావాస్య అయితే మరీ దారుణం. వెంటాడి మరీ చంపుతున్నట్టు కళ్ళొస్తాయి. అవునా? అంటే నిన్న అమావాస్య కదరే అల్లుడు, అలానే జరిగిందా? అవును మామా, చాలా భయంకరంగా పడుతున్నాయి కళ్ళు.
నాకు భయమేస్తుందిరా అల్లుడు. నాకు కూడా రమ్ము. ఒరే, నా సమస్యకి సొల్యూషన్ చెప్తారనుకుంటే మీరు భయపడి నన్ను భయపడతారేంట్రా బాబు? ఒరే అల్లుడు, ఒక పని చెయ్యి. మీ నాన్నకు కాల్ చేసి విషయం చెప్పు. ఆయన ఏదో ఒకటి దారి చూపిస్తాడు. దారి చూపించడానికి ఆయన ఏమైనా గొప్ప సిద్ధాంతియా? ఒరే పనికి మాలినేదవ్వా, ఈ ఎక్స్ట్రా బలుపు వల్లే నీకన్నీ ఇలానే జరుగుతాయి. పరిష్కారం చెప్పినప్పుడు మూసుకొని పాటించాలి. ఫోన్ చేయి. ఏంటి మమ్మీ ఎవడి సరే. ఈడి పాము పంచాయితీ పనికి మాలినేదవ్వా. హలో నాన్న. చెప్పరా ప్రసాదు. నాన్న, నీకు విషయం చెప్పాలి. చెప్పమంటున్నా కదా, చెప్పు ముండా. నాన్న, నాకు ఈ మధ్య కల్లోకి పామొస్తుంది నాన్న. నన్ను వెంటాడుతున్నట్టు, వెంబడి చంపుతున్నట్టు ఒకటే టార్చర్. ఏం మాట్లాడుతున్నావురా? ఎప్పటి నుండి? కొన్ని రోజుల నుంచి నాన్న. కాని ప్రతి అమావాస్యకి నన్ను పరిగెత్తిచ్చి మరీ చంపుతుంది కల్లో. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదేదో పెద్ద సమస్యలా ఉందిరా ప్రసాదు. ఏం చేద్దామంటావో చెప్పు. మనశ్శాంతి లేకుండా పోతుంది నాకు. ఒరే, ఒక పని చేయండి. అందరు కలిసి ఊరొచ్చేయండి. నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన దగ్గరికి వెళ్తే సమస్య తీరుతుంది. సరే, అలాగే నాన్న. వచ్చేస్తాంలే. వెంటనే వచ్చేయండి. అలాగే. ఏంట్రా అల్లుడు? మామ, ఊళ్ళో ఒక స్వామి ఉన్నాడంట. ఆయన సాల్వ్ చేస్తాడు, ఊరొచ్చే అన్నాడు నాన్న. ఓహో, అక్కడ ఏం చెయ్యాల్సి వస్తుందో ఏంటో. నేను రానిలేరా అల్లుడు, మీరు వెళ్ళి రండి. మామ, నాటకాలు ఆడకు, మూసుకొని రా. ఎందుకు రావాలిరా నేను? ఎందుకు రావాలి? నా కోసం ఏమైనా వెళ్తున్నావా? ఎలా చేయాలి ఇప్పుడు? రే కాశీ, చాలా ఉన్నాయి ఇంకా. మామ, అది కాదు మామ. వెళ్తుంది వీడి పని మీదే అయినా ఆయన స్వామీజీ కదా. నీకు పెళ్లి దోషం ఏమైనా ఉంటే తెలుస్తుంది. పనిలో పని నీ లైన్ కూడా క్లియర్ అయిపోతుంది. ఆ? అంతే అంటావా? సర్లేరా పనికి మాలినేదేవా, వెళ్దాం పద. పద. స్వామొస్తున్నారు, ఆగండి. ఆగక ఇంకేం చేస్తారులేనే, అవసరం అలాంటిది. ఒరే కాశీ, నాకు పెళ్ళైపోతుందంటావా? స్వామి చూసి చెప్తే. మామ, ఇప్పటికి 10 సార్లు అడిగేవు. స్వామీజీ నేను కాదు కదా. ఆయన వచ్చాక అడుక్కో నువ్వే. ఎందుకు పుడతారో కూడా తెలియదు. సర్లే, తింగర్ సన్నాసి. ఏమిటి నాయనా మీ సమస్య? స్వామి, నా కొడుకు ఏవో పాములొస్తున్నాయని సంపుతున్నాడు. ఇటు రా నాయనా. చెప్పండి స్వామి. దారుణం, దుర్మార్గం. ఏమైంది స్వామి? నీకు చాలా బలమైన చేతబడి జరిగింది బిడ్డా. ఆ? ఏమంటున్నారు స్వామి? అవునయ్యా, ఇలాగే వదిలేస్తే వీడు తాత్కాల్ టికెట్ తీసుకొని మరీ వెళ్ళిపోతాడు. ఎక్కడికి స్వామి? తిరుపతికా? కాదురా మూర్ఖుడా, డైరెక్ట్ గా కాటికే. వామ్మో! స్వామి, మీరే ఎలాగైనా కాపాడండి. ఖర్చు 10,000 అవుద్ది. ఖర్చు 10,000 అవుద్ది నాయనా. అదేంటి బాబు గారు పుసుక్కున అంత కరెస్ట్ అనేశారు? స్వామి ఏ పని చేయడానికైనా 10,000 తీసుకుంటాడ్రా. ఎరీ రీజనబుల్, కాని పని పర్ఫెక్ట్ ఉంటది. అలాగే స్వామి, చేసేయండి. ఈ రోజు అర్ధరాత్రి చిట్టడవిలో మీరందరూ రావాలి. శుద్ర పూజ చేసి దుష్టశక్తిని తొలగిద్దాం. చిట్టడవా? అయ్ బాబోయ్, నేను రాను. నేనేమైనా వస్తానేంటి? నేను రాను. అది కుదరదు. ఇక్కడ ఉన్నవాళ్లంతా చాతబడి గురించి విన్నవాళ్లంతా వచ్చి తీరాల్సిందే. అయ్యో, ఇదెక్కడి ఫిట్టింగ్ రా? తలుసుకుంటేనే జలపాతాలు కారిపోతున్నాయి. ఇంకా ఏర్పాట్లు చేసుకోండి, చిట్టడవిలో కలుద్దాం.
ఒరే కుంటోడా, ఆ శేఖర్ గారిని నువ్వు చూసింది నిజమేనా? బాబు గారు, మీరు నమ్మట్లేదు కదండి. నేను చూసింది అయితే నిజమే. మీరు నమ్మాలంటే ఆడొస్తే బాగుంటది. ఒరే, నేను కన్ఫర్మేషన్ కావాలని అడిగానేంట్రా నీకు? అనవసరంగా ఎందుకు రమ్మంటావు? మా బాస్కి భయంతో ఉచ్చపడుతున్నట్టుంది. ఈ అడవేంట్రా ఇలా ఉంది? అవును మామ, చూస్తుంటే మనల్ని మింగేసేలా ఉంది. ఆ శబ్దాలేంట్రా? దుష్టశక్తి సవాళ్లు విసురుతుంది. ఎంతసేపు ఏంటోరా? అవునరా ఎర్రసీను, చాలా లేట్ అవుతుంది. ఆ, దయ్యం, వామ్మో, దయ్యం. అమ్మా, ఆ ఏంట్రా ఎరసీనో, ఏంటి? అనయ్య, అనయ్య, దయ్యం అనయ్య. ఎక్కడా ఎక్కడా? లేదు కదా ముండా. అనయ్య, ఆ శేఖర్ గాడు ఆత్మనయ్య వచ్చి నాతో మాట్లాడేశాడనయ్య. కాదు, ఇదేం పంచాయతీరా మాకు? భయం అవుతుంది మామ. ఒరే, మాకేమైనా కూలుగా ఉందా? ఉచ్చ పడుతుంది ఇక్కడ. చూశారా బాబు గారు, శేఖర్ గాడు ఆత్మ ముందంటే మీరు నమ్మలేదు. అవునరా కుంటాడా, ఆడేంట్రా ఈ లోపాకు పట్టేశాడు. ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదరా కుంటాడా, వెళ్ళిపోదాం పదా. అలాంటిదేం లేదులేరా ఎరసీనో, మాకేం కనిపించలేదు కదా. పూజ ముగించుకొని వెళ్దాం, ఉండండి. అనయ్య, మమ్మల్ని చంపేయాలని పుల్లుగా ఫిక్స్ అయిపోయినట్టున్నావనయ్య నువ్వు. ఏం లేదులేండి, ఉండండి. ఓం నమ శివాయ. మీ 10,000 కోసం పూజ ఒప్పుకున్నాను కదరా, నమ శివాయ. బతికుంటే బలసాకి తిని బతికేయచ్చురా, నమ శివాయ. ఈ దుష్టశక్తి నన్ను అంటుకుంటే ఏంట్రా పరిస్థితి, నమ శివాయ. ఏంటి స్వామి, 10,000 వచ్చాయా? దయ్యం, దయ్యం, పరికొండ్రు. ఆ? అమ్మా, ఏమడవో ఏంటో, మొత్తానికి ఊళ్ళోకొచ్చేసాం. ప్రతి అమావాస్యకి చిట్టడవిలో ఒకడు పాము కాటికి చనిపోతున్నాడు. అదొక సమస్య అయితే మా ప్రసాద్ గారిదొక సమస్య. ఏంటి, పాము కాటేసి చనిపోతున్నారా? అవునరా, ఇప్పుడు 3 పోయారు, అందులో ఒకడా శేఖర్ గాడు. ఇంకా ఇద్దరెవరు? ఇంకా ఇద్దరు, ఒకడా రమేష్ గాడు, ఒకడా మల్లికార్జునరావు. ఆ? అంటే అది ఏమైందిరా? అది పోయినసారి నేను ఊరొచ్చినప్పుడు ఆ చిట్టడవి దారిలో ఒక పాము కనపడితే నేను, రమేష్, మల్లికార్జునరావు, శేఖర్ కలిసి ఆ పాముని చంపేశాం. ఇప్పుడు ఆ పామే పగబట్టి అందరిని చంపుతుంది. అంటే నెక్స్ట్ నువ్వేరా ప్రసాద్?